అమ్మా నాన్న తమ్ముడు వస్తున్న ఫ్లైట్ క్యాన్సిల్ అయిందండి. వైజాగ్ నుంచి కంబోడియాకి సెలవులకు వస్తున్నాను అనమాట నా దగ్గరికి. మీ అందరికీ తెలుసు 1000కి పైగా ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయండి. నిజంగా దీనికి కారణం చేతకంతనం అండి. 1, 2 అంటే అర్థం. 1000 ఫ్లైట్లు ఎన్ని వేల మంది సఫర్ అవుతున్నారు, ఎన్ని వేల మంది ఇబ్బందులు అవుతున్నారండి. అంత సిగ్గుచేటు ఇంకా అలా క్యాన్సిల్ అవుతూనే ఉంటాయి. దేనికి తెలుసా అండి? చేతకంతనం అండి. చూడండి, ఇప్పుడు ఫ్లైట్లలో నడపాలి. ఫ్లైట్లని ఎర్ర బస్సుల్లో నడిపితే ఎలా అవుతుందండి? నాకు చెల్లికలుగుతాను. ఏమైనా అగ్నిపర్వతాలు బద్దలయ్యాయా? ఏమైనా యుద్ధం అయిందా? ఏమైనా పెట్రోల్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? ఏమొచ్చింది? చేతకానితనంతో ఆపేశారు. ఫ్లైట్లు ఉన్నాయి, పైలట్లు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండి ఐదో తనం లేని చేతకానితనం, బద్ధకం అని మెయిన్ బద్ధకం. దోపిడీ రాజ్యం, దొంగ ప్రభుత్వం. వీళ్ళు ఉన్నంత వరకు శ్రమ దోపిడీ తనం భారతదేశంలో ఉంటుంది. ఎయిర్పోర్ట్కి పిలిచి మరి రోజుల తరబడి ఇబ్బందులు పెడుతున్నారు అందరికీ. పాపం ఎయిర్పోర్ట్లో ఒక్కసారి న్యూస్ చూడండి. ఒక్కొక్కడు ఎయిర్పోర్ట్లో రచ్చలు, కుర్చీలు చెదగొట్టడం, ఫారినర్స్ కూడా బూతులు తిడుతున్నారు. ఎంత పడుగు పోతుంది? దేశంలో ఉన్న ఫ్లైట్లన్నీ దగ్గర 1000 ఫ్లైట్లు అంటే మాట చరిత్రలో అసలు ఇది మర్చిపోలేము. నిజంగా జనం ఎంత 140 కోట్ల విశ్వ గురువులు అంటారండి. ఒక యాజ్ అ ట్రావెలర్గా నాకు తెలుసు బాగా. నేను క్యాన్సిల్ చేశాను. ప్రపంచంలో టాప్ ఎయిర్లైన్స్లో అన్ని ఆఫ్రికా ఎయిర్లైన్స్ నెంబర్ 1లో ఉన్నాయండి. ఇథియోపియాలు గట్టా. మనం ఇంత పెద్ద విశ్వానికి గురువులు అంటాం కానీ ఫ్లైట్లు నడపడం చేత కాదు మనకి.